Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. హైదరాబాద్లో ఎక్కువగా లవ్ జిహాద్ అనే పేరుతో హిందూ అమ్మాయిలు మోసపోవడం జరుగుతుంది. నా దగ్గరికి ఒక కేసు రీసెంట్గా రావడం జరిగింది. అసలు ఆ కేసులో ఆ అమ్మాయి ఎలా మోసపోయింది, అసలు ఏమి జరిగింది అనే విషయం మీద మనం ఒక్కసారి మాట్లాడుకుంటే, ఆ అమ్మాయికి 23 సంవత్సరాలు. ఆవిడ నా దగ్గరికి వచ్చేసి మొత్తం ఏడుస్తూ తన బాధనంతా చెప్పుకోవడం జరిగింది. అసలు ఏం జరిగింది అని అంటే, తను డిగ్రీ చదువుతున్న టైంలో తనతో పాటు తన క్లాస్మేట్ అయిన ఒక ముస్లిం అమ్మాయి తనతో చాలా బెస్ట్ ఫ్రెండ్గా ఉంటూ ఎక్కడికి వెళ్ళినా లేకపోతే ఏదైనా షేర్ చేసుకున్నా, ప్రాక్టికల్స్ కానివ్వండి, క్లాస్లో కానివ్వండి, ఎప్పుడైనా సరే తనతో చాలా వరకు కంటిన్యూ అవుతూ చాలా బెస్ట్ ఫ్రెండ్గా ఉండడం జరిగింది. తర్వాత నెక్స్ట్ నెమ్మదిగా ఇస్లామిక్ దాని గురించి మొత్తం కూడా మా దేవుడు ఇలా చేస్తారు, ఇలా ఉంటారు, ఇలా అని చెప్పేసి ఆ దేవుడి గురించి కూడా చాలా మంచిగా చెప్పడంతో, ఇక మన దగ్గర ఎలా ఉంటుంది, కొంచెము పొద్దున్నే లేవాలి, దేవుడి టెంపుల్స్కి వెళ్ళాలి, ఇలా చాలా వరకు ఉంటాయి కదా. దీనికంటే ఇది చాలా బాగుంది అని చెప్పేసి ఈ పాప ఎవరైతే ఉన్నారో, నేను పేర్లు మాత్రం మెన్షన్ చేయట్లేదు, ఇది కొంచెం ప్రైవేట్గా ఉంచాలి కాబట్టి నేను పేర్లు కానివ్వండి, డీటెయిల్స్ కానివ్వండి ఏమీ మెన్షన్ చేయదలుచుకోవట్లేదు. కేసు గురించి మాత్రం చెప్తాను. మిగతా అమ్మాయిలు అలర్ట్ అవ్వడం గురించి మాత్రమే, ఏ వర్గాన్ని ఉద్దేశించి వారు తప్పు చేస్తున్నారు, ఇలా చేస్తున్నారని కూడా నేను ఎవరిని తప్పు పట్టడం కూడా లేదు. నా దగ్గరికి వచ్చిన కేసు డీటెయిల్స్ను మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ఆ అమ్మాయి మొత్తం కూడా అట్రాక్ట్ అవుతూ రావడం జరిగింది. అలా కొన్ని రోజుల తర్వాత, ఒక 3 నెలలు 4 నెలల తర్వాత ఒక అబ్బాయిని తీసుకొచ్చేసి తిను నాకు బ్రదర్ అవుతారు అని చెప్పేసి ఈ అమ్మాయికి పరిచయం చేసింది. తను కూడా ముస్లిం అబ్బాయి. పరిచయం చేసిన తర్వాత అతను ఇంకా ఈ అమ్మాయితో రోజు మాట్లాడడం కానివ్వండి, ఇంకా కలవడానికి రావడం కానివ్వండి, అలా వస్తూ ఒక 1 మంత్ తర్వాత నెమ్మదిగా నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ కళ్ళు బాగుంటాయి, నీ స్మైల్ బాగుంటుంది, నువ్వు మాట్లాడే విధానం చాలా బాగుంటుంది, అసలు నేను ఇలాంటి అమ్మాయిని ఎక్కడ కూడా చూడలేదు, చాలా పద్ధతిగా ఉంటావు అని చెప్పేసి ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైనా సరే అమ్మాయిలు ఆ ఏజ్ గ్రూప్లో ఇంప్రెస్ చేస్తూ ఉంటే, అంటే కొన్ని మంచి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటే చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అలాగే ఈ అమ్మాయి కూడా ఆ అబ్బాయికి అట్రాక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత కొన్ని రోజులకే వారిద్దరు కూడా లవ్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయారు. కొన్ని ప్లేసులలో కూడా వెళ్ళారు. ప్రైవేట్ టైం కూడా స్పెండ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్రతీది కూడా అతని దగ్గర స్టోర్ అయిపోయి ఉన్నాయి. అంటే వీడియోస్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, తిను చేసిన చాట్ స్క్రీన్ షాట్స్ కానివ్వండి, అన్నీ కూడా తను స్టోర్ చేసుకున్నాడు. అంతేకాదు, ఇంకా ఈ అమ్మాయి ఏం చేసిందంటే, తన ఏది అడిగినా కూడా ఇంకా తనని బాగా లవ్ చేస్తుంది, ఇష్టపడుతుంది కాబట్టి నేను జెన్యూన్గా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ అమ్మాయి తన మెయిల్ ఐడి కూడా తన మెయిల్ ఐడికి అటాచ్ చేయడము, వాట్సాప్ను కూడా తనకు యాక్సెస్ ఇవ్వడము, ఇవన్నీ చేసింది. సో ఈ అమ్మాయి దగ్గర ఉన్న కాంటాక్ట్స్ అన్నీ కూడా తిని ఏ నేమ్తో సేవ్ చేసుకుంది అనేది కూడా అతని మొబైల్లో కూడా రిఫ్లెక్ట్ అవ్వడం, అదే నేమ్తో ఉండడం అనేది కూడా జరిగిందన్నట్టు. జరిగిన తర్వాత కొన్ని రోజులకు ఏమైంది అంటే, ఇక పెళ్ళి అనే ప్రస్తావన వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరైతే అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నారో, అప్పుడు అమ్మ నేను ఇలా ఈ పర్సన్ని లవ్ చేస్తూ ఉన్నాను, పెళ్లి చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను, అతను నన్ను చాలా ఇష్టపడుతున్నాడు అని చెప్పేసి అన్న తర్వాత, వద్దు మనం అలా చేసుకోలేము, మేము చూపించిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పారంట. చెప్పిన తర్వాత ఇమీడియట్గా అమ్మాయి ఏం చెప్పిందంటే, మా ఇంట్లో నువ్వు చెప్పమన్నావు కదా, చెప్పి చూశాను, కానీ మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి అంతా, సరే మరి ఇద్దరం లేచిపోదాము, వచ్చేసాయి, మనం ఇద్దరం మేజర్స్మే కదా, వెళ్ళి ఎక్కడో ఒక చోట పెళ్లి చేసుకుందాము అని చెప్పేసి తీసుకెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినలేదు, ఫ్రెండ్స్ ఎంత చెప్పినా కూడా వినలేదు. ఇంకా అబ్బాయిని నమ్మేసింది, వెళ్ళిపోయింది, పెళ్ళి కూడా చేసుకున్న తర్వాత అతని నిజస్వరూపం బయటపడింది. ఇక అతను మొత్తం కూడా మతం మారాలని, అదేవిధంగా మేము ఎలా అయితే మెయింటైన్ చేస్తున్నామో అలాగే మెయింటైన్ చేయాలి అని చెప్పేసి ఆమెను టార్చర్ చేయడము, తర్వాత నెక్స్ట్ చాలా ఇదిగా చేయడము, ఇదంతా చేస్తూ అంతే పెళ్ళైపోయి 1 year అవుతుంది. మొత్తం ఇలా టార్చర్ చేస్తూ ఆవిడ పెళ్ళికి ముందు ఏవైతే ఫొటోస్ వీడియోస్ ఉన్నాయో అవన్నీ కూడా, నువ్వు నేను చెప్పినట్టు చేయకపోతే ఇవన్నీ సోషల్ మీడియాలో పెడతాను, నువ్వు చాలా చెండాలం దానివని చెప్పేసి చూపిస్తాను, సొసైటీకి నేను ఇలా పరిచయం చేస్తాను, అప్పుడు నువ్వు ఇలా అలా అని చెప్పేసి ఇంకా ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, కొట్టడము, తిట్టడము, మతం మార్చాలనడము, ఇవన్నీ చేస్తూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా చాలా ఇదిగా చూడమన్నట్టు, ఒక స్లేవ్ లాగా, అంటే ఎట్లా అంటే ఒక పని మనిషి కంటే దారుణంగా
చూసేవారంట. అది తట్టుకోలేక బయటకు వద్దామంటే రానివారు, తాళాలు వేసేయడము, తర్వాత నెక్స్ట్ వాళ్ళ కొన్ని పద్ధతులు ఉంటాయి, దాని ప్రకారమే చేయడం. ఈవిడ కొంచెం సేవ్ అయింది. బేసిక్గా అయితే ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కొంతమంది హైదరాబాద్లో తిరుగుతున్నారు. మ్యాక్సిమం అమ్మాయిలు కూడా నగరంలో చాలా వరకు మిస్సింగ్ కేసులు కూడా ఉన్నాయి. పోలీసులు వాటి కోసం ఛేదిస్తూనే ఉన్నారు. ఎక్కువ మంది హిందూ అమ్మాయిలందరినీ కూడా టార్గెట్ చేసి వారు ఇలాంటి ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. ఆ అమ్మాయి డివోర్స్ కోసం రావడం జరిగింది. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఈ అమ్మాయి హిందూ, ఆ అబ్బాయి వచ్చేసి ముస్లిం. కాబట్టి దీన్ని మనం ఎలా తీసుకోవాలి అనేది కూడా దీంట్లో సెక్షన్స్ చాలా డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. ఇక్కడ హిందూ మ్యారేజ్ యాక్టా లేదంటే ముస్లిం మ్యారేజ్ యాక్టా ఏది అట్రాక్ట్ అవుతుంది అని అన్నప్పుడు ఒక మనిషి అసలు ఈ పెళ్ళే చెల్లదు అని చెప్పేసి రీసెంట్గా ఒక కోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక మతానికి సంబంధించిన వారు ఇంకో మతం వారిని పెళ్లి చేసుకొని వారిని మతం మార్పిడి చేయాలి అని చెప్పేసి కనుక వాళ్ళను కనుక ప్రేరేపించి ఇబ్బంది పెట్టి ఏదైనా గురి చేసినట్లయితే ఆ పెళ్లిని రద్దు చేసుకునే అవకాశం వీళ్ళకు ఉంటుంది అని చెప్పేసి ఆల్రెడీ తీర్పు ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఈ పెళ్ళే ముందుగా చెల్లదు. చెల్లని పెళ్లి కోసం ఈ అమ్మాయి చాలా వేదన పడము, ఎక్కడికి వచ్చినా కూడా బెదిరించడము, తర్వాత మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్తే నేను చంపేస్తానని చెప్పేసి ఇలాంటివన్నీ చేస్తూ ఫొటోస్ మార్ఫ్ చేసి మీ ఫ్రెండ్స్కి పంపిస్తానని చెప్పేసి బెదిరించడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. మొత్తానికైతే ఆ అమ్మాయిని సేవ్ చేయడం జరిగింది. అతన్ని మేము పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. తర్వాత పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. కేసులు ఫైల్ అయిపోయినాయి. అతను రిమైండ్లో ఉండడం జరిగింది. కానీ ఎప్పుడైనా సరే కాలేజీలలో మీరు అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి. కాలేజీలోనే కాదు, వర్క్ ప్లేసులలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హిందూ అమ్మాయిలందరినీ కూడా కొంతమంది ఒక వర్గానికి సంబంధించిన వారు మన ఇండియాలోకి వచ్చేసి అమ్మాయిలను టార్గెట్ చేసి వారిని మతం మార్పిచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళి వేరే ప్లేస్కి పంపించడం అనేది జరుగుతూ వస్తుంది. కాబట్టి ఈ లవ్ జిహాద్ అనే పేరుతో చాలామంది అమ్మాయిలు మోసపోవడం జరుగుతుంది. సో జాగ్రత్తగా ఉండండి. వారు రకరకాలుగా వారిని ట్రాప్ చేయడం కోసము వారి దగ్గర ఉన్న అన్ని ట్రిక్కులు అనేవి ప్లే చేస్తూ ఉన్నారు. నిజం చెప్తున్నాను కదా, వాళ్ళు లవ్ చేసేటప్పుడు మాత్రం నిజంగా ఇంత అద్భుతంగా లవ్ ఉంటుందా, ఇంత అద్భుతంగా ఒక మనిషి మనల్ని చూసుకుంటారా అన్నట్టుగానే వారికి మొత్తం ఎన్ని హోప్స్ ఇస్తారు అంటే అసలు ఇంకా వాళ్ళు ఆ ట్రాప్లో నుంచి వెళ్ళి బయటికి రాలేరు. పేరెంట్స్ ఎంత చెప్పినా కూడా వారి మాటలు వినరు. వీళ్ళు కరెక్ట్ కాదు అని చెప్పేసి ఎంతమంది చెప్పినా కూడా మీరే తప్పు, అతను కరెక్ట్ అని చెప్పేసి అతనితో ఎంత దూరమైనా వెళ్ళిపోవడానికి రెడీ అవుతారు. ఆ అమ్మాయి వచ్చి ఆఫీస్లోకి వచ్చి చూపిస్తుంటే పాపం కొట్టిన మార్క్స్ కానివ్వండి, తర్వాత కొన్ని దాడులు చేసినప్పుడు ఆ ఒంటి మీద ఉన్న గాయాలు చూపిస్తే చాలా బాధ వేసింది. అంటే ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమము హైదరాబాదు తర్వాత ఇంకెక్కడైనా సరే, హైదరాబాద్ అని కాదు, ఇక్కడ ఎక్కువ కేసులు ఫైల్ అవుతున్నాయి కాబట్టి నేను దీన్ని ఉదాహరణగా చెప్పడం జరిగింది. నా దగ్గరికి కేసు వచ్చింది కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను ఈ వీడియోలో అందరినీ అప్రమత్తం చేయడం కోసం చెప్తున్నాను. దయచేసి హిందూ అమ్మాయిలు మన చుట్టూ కొంతమంది తిరుగుతూ మతం మార్పిచ్చేసి వారి దాంట్లోకి తీసుకెళ్లాలన్న ప్రయత్నం చేస్తూ హింసించడము, వివిధ దాడులకు పాల్పడడం కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి అప్రమత్తంగా ఉండండి. నా కలీగ్ దగ్గర కూడా ఇంకొక కేసు వచ్చింది. ఆ అమ్మాయిని అయితే మరీ దారుణం, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళమని చెప్పేసి చాలా బలవంతం చేశాడంట. అది కేసు ఇంకా రన్ అవుతూనే ఉంది. చాలా అంటే హిందూ అమ్మాయిలు చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నారు. సో జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా సరే ఒక వర్గానికి సంబంధించిన వారు మీ దగ్గరికి వచ్చేసి వారి యొక్క మతం గురించి కానివ్వండి, వారి యొక్క దేవుడి గురించి కానివ్వండి చెప్తున్నప్పుడు వినండి. కానీ అందులోనే ఇన్వాల్వ్ అయిపోయి అందులోకి కన్వర్ట్ అవ్వడానికి కానివ్వండి, ఆ వర్గానికి సంబంధించిన వారితో లవ్లో వెళ్ళిపోయి పేరెంట్స్ని కాదని, ఫ్రెండ్స్ని కాదని, సొసైటీని కాదని చెప్పేసి మీరు అతని వైపు వెళ్ళారు అంటే అజ్ఞాతంలోకి వెళ్ళి మీరు వస్తారా రారా కూడా తెలియదు, బ్రతికుంటారా అని కూడా తెలియదు. సో చాలా హింసలకు గురవలసిన పరిస్థితి చోటు చేసుకుంటుంది. ఇలాంటి కేసులు చాలా వరకు వస్తున్నాయి. కానీ ఇది ఒక వర్గాన్ని మరీ వేలెత్తి చూపించినట్టుగా ఉంటుంది. కాబట్టి దీన్ని చాలా కూల్గా, సెన్సిటివ్గా మాత్రమే డీల్ చేస్తున్నారు పోలీసులు కూడా. అదేవిధంగా కోర్టులలో కూడా కేసులు చాలా వరకు ఉంటాయి. ఎప్పుడైనా మీకు ఫ్రీ టైం ఉంటే కోర్టుకు వెళ్ళి చూస్తే ఎంతమంది బాధలు అనేది మీకే కనిపిస్తూ ఉంటుంది. అంటే లోకల్ కోర్టులో కానివ్వండి, లేదు అనుకుంటే హైకోర్టులో కానివ్వండి, మీరు చూస్తే చాలా మంది బాధలు మనకు అక్కడ కనిపిస్తుంటారు ఆ వరండాలో. కాబట్టి దయచేసిగా హిందూ అమ్మాయిలు అప్రమత్తంగా ఉండండి. కాలేజ్ ప్లేసెస్, వర్క్ ప్లేసెస్, అదేవిధంగా ఎక్కడైనా సరే బీ కేర్ఫుల్, జాగ్రత్త. థ్యాంక్ యూ.